సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయాన్ని ఆచరణలోకి తేనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరం నుంచి ఏపీలో నిరుపేద కుటుంబాలకు చెందిన పింఛన్ లబ్ధిదారులకి 3,000 రూపాయల సామాజిక పెన్షన్ అందించాలన్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నేను ఎవరి దగ్గరికి పోవాల్సిన పనుల, ఎవరి చుట్టూ తిరగాల్సిన పనుల, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనుల, నేరుగా గ్రామ వాలంటీర్ మీ ఇంటికే వస్తాడు. మలిసందెలు ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలకు నేనున్నానంటోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. సీఎంగా వైఎస్ జగన్ అధికారాన్ని స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలోని అవ్వాతాతలకు అండగా నిలిచారు. వారికిచ్చే వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని జనవరి 1 నుంచి 3,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఎవ్వరు లేరు నాన్న, నాకు ఒక పక్కన ఉన్న వాళ్ళే తప్ప నాకు ఎవ్వరు చూసేవాళ్ళు ఉండటానికి లేదు, తినటానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు నాకు ఇచ్చిన పింఛను నెల మస్తారికినే ఇస్తున్నారు నాన్న. నాకు వచ్చిన పెన్షన్ తోటి నేను మందులకి బియ్యం అని అయ్యని నేను తెచ్చుకొని నేను బస్సు చదువుకుంటాను. సీఎం జగన్ పాలన సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. కొత్త సంవత్సరం నుంచి ఈ దేశంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా పెంచిన 3,000 రూపాయల వైఎస్ఆర్ పెన్షన్ కానుక అందించనుంది. ప్రస్తుతం ఏపీలో ప్రతి నెల 65,78,000 మంది లబ్ధిదారులకు పింఛన్ అందిస్తున్నారు. నెలకు 1,813 కోట్లను కేవలం సామాజిక పింఛన్ల కోసం అందిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. ప్రస్తుతం 2,750 రూపాయల పింఛన్ ఇస్తున్న ప్రభుత్వం వచ్చే జనవరి 1వ తేదీ నుంచి 3,000కు పెంచేందుకు గత వారం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 1వ తేదీ నుంచి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 3,000కు పింఛన్ మొత్తాన్ని పెంచి అమలు చేసి వైఎస్ జగన్ విశ్వసనీయతను నిరూపించుకున్నారు. పేదలకు సామాజిక పెన్షన్ పంపిణీలో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రికి దక్కని అరుదైన రికార్డ్ సీఎం వైఎస్ జగన్ సొంతమైంది. పాదయాత్రలో చెప్పిన మాట, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో హర్షం వ్యక్తమవుతోంది. అవ్వాతాతలు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, కళ్ళుగీత కార్మికులు, చర్మకారులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, మత్స్యకారులకు అందించే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంచాలన్న నిర్ణయం చారిత్రకమని లబ్ధిదారులు చెప్తున్నారు. ఇప్పుడు మాకు ఇంటికే వచ్చి వాలంటీర్లు వచ్చి తెల్లవారుజాము దగ్గర నుంచే లేపి ఎక్కడున్నా సరే, మా ఆరోగ్యం బాగోపోయిన హాస్పిటల్లో ఉన్నా సరే వచ్చి మాకు డబ్బులు ఇస్తున్నారు. దీని విషయంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారండి. మళ్ళీ మా జగన్ గారు రావాలని మేమంతా కూడా అనుకుంటున్నాము. ఇయే కదండి, ఇంకా పథకాలు ఆయన అడగపోయినా ఇచ్చాడండి. అమ్మాయినా అడగండి అన్నం పెట్టదండి. ఆయన అడగకోకుండానే అన్ని పథకాలు మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ప్రజలు ఏమండి, ఎవరో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ప్రతిపక్షం వాళ్ళు, అవన్నీ మేము నమ్మము, మీరు కూడా నమ్మొద్దు. అసలు ఆ విషయాలు కూడా మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి తెలుసు, ఏదో చెప్తూ ఉంటారు జగన్ గారి మీద. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో సామాజిక పింఛన్ను తాను అధికారంలోకి వచ్చాక 3,000 వరకు పెంచుతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ తొలి సంతకం అవ్వాతాతల పింఛను పెంపుపైనే పెట్టారు. 2,250 రూపాయలకు పింఛన్ను పెంచుతూ నిర్ణయం తీసుకోవడమే కాదు, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ను మంజూరు చేశారు. అనంతరం 2022 జనవరి 1వ తేదీ వచ్చేసరికి ఆ పింఛను మొత్తాన్ని 2,500 రూపాయలకు పెంచారు. అలానే మళ్లీ ఏడాది తిరిగేసరికి, అంటే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి మరో 250 రూపాయలు పెంచారు. దీంతో ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 2,750 రూపాయలు పింఛను అందిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఆ మొత్తాన్ని 3,000కు పెంచింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మా జగన్ అన్న వచ్చినప్పటి నుంచి మాకు చాలా బాగా జరుగుతుంది. మేము అంతకుముందు చాలా భయపడేవాళ్ళము, ఎవరిస్తారో ఎవరివ్వరో అని. చాలా బాగా మాకు చేశారండి. ఆయన ఎప్పుడు మాకు కావాలి, మేము గెలిపించుకుంటాం. ఆయన పుణ్యాన మేము మందులు తెచ్చుకుంటున్నాం సార్. నాకు ఆరోగ్యం బాగుంది ఇప్పుడు. ఆయన ఎప్పుడు ఆయనే రావాలి, మాకు అడిగిన దానికి అందుబాటులో ఉన్నారు. పిల్లలకు చూసుకుంటామండి. మాకు ఒక అబ్బాయి అనుకుంటామండి, అతనికి జగన్ బాబు అంటాను నేను. ఎప్పుడూని అతనికి జగన్ బాబు అంటాను నేను. మేము ఏమి అతనికి లోడ్ చేయమండి. అతనే మళ్ళీ వస్తారు, ఈసారి కూడా అతనే వస్తాడు, అతనికి రావాలా అని మేము ప్రార్థిస్తున్నాం దేవుడికి. అతను చేసే పనులన్నీ మంచి పనులు చేశారండి. పిల్లలకి వేశారు, స్కూల్లో డబ్బులు వేశారు. మాకేమో పింఛన్ పెంచుకొని వచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు వరకుని.
పార్టీలో అలాగే చెప్తారండి, ఇతను మంచోళ్ళు కాదు, అతను మంచోళ్ళు కాదు అని. అయినా మాకు మంచి అతనేనండి, అతను మాకు ఒక అబ్బాయిలా తోడు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి పింఛన్ అందిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్ లబ్ధిదారులు 39 లక్షల మంది ఉంటే ఇప్పుడు సీఎం జగన్ పాలనలో 65,78,000 మందికి పెంచారు. అప్పట్లో పెన్షన్ల కోసం నెలకు 400 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు నెలకు 2,000 కోట్లను ఖర్చు చేస్తోంది. సీఎం వైఎస్ జగన్ మాట నిలబెట్టుకుంటూ పెన్షన్ పెంచడం లబ్ధిదారులు ఆనందాన్ని నింపింది. ఈ పెన్షన్ని కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, అలక్ష్యానికి అవకాశం లేకుండా సీఎం జగన్ మానస పుత్రిక సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికే వెళ్లి అందిస్తున్నారు. అంటే 2 రోజులు 3 రోజులు తిరిగేవారండి. పెన్షన్లకి పడిగాపులు కాసుకొని లైన్లు కట్టుకొని తెచ్చుకునేవారు, చాలా బాధలు పడేవారు. మాకైతే మాత్రం 2020 నుంచి మాకు పెన్షన్ వస్తుందండి. జగనన్న గారు వచ్చిన తర్వాత నుంచి. మా ఆయన గారు 2019లో చనిపోయారండి. నాకు 20 నుంచి పెన్షన్ అందుకుంటున్నానండి నేను. నాకు అన్ని టైం బాగానే ఇస్తున్నారండి. ఈ ప్రభుత్వం వచ్చాక చాలా బాగుందండి. లబ్ధిదారుడు ఆసుపత్రుల్లో ఉన్న, ఆరోగ్య సమస్యలతో మంచాన పడి ఉన్న చంద్రబాబు ప్రభుత్వంలో మాదిరిగా వృద్ధులు ఎవ్వరూ రోజుల తరబడి ఎదురు చూపులు చూడాల్సిన పని లేకుండా ఇంటింటికి వెళ్లి పింఛన్ అందిస్తోంది ప్రభుత్వం. జనవరి 1 నుంచి 8వ తేదీ వరకు పెన్షన్ ఉత్సవాలను నిర్వహించి పెరిగిన పింఛన్ అందించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం. మాలాంటి వాళ్ళు ఎంతో మంది బతుకుతున్నాం. అందులో నేను ఒకటి. ఆయన వచ్చిన కాడి నుంచి ఏ లోటు లేకుండా జరిగిపోయింది. నాకు పెద్ద కొడుకులాగా పెడుతున్నాడండి. ఆయనకి తెలియంది నేను చెప్తున్నాను కదా, మా లైఫ్ ఆయన ఇంత లక్షల మందికి ఒక తండ్రిలాగా, ఒక తమ్ముళ్ళలాగా, అన్నలాగా ఆయన ఉపయోగపడు.